పటాన్చెరులో కాంగ్రెస్ నేతల పంచాయతీ క్లైమాక్స్ కు చేరింది. కలహాలపై ఎమ్మెల్యే మైపాల్ రెడ్డితో మాట్లాడిన ఆది శ్రీనివాస్ కమిటీ 2-3 రోజుల్లో నివేదిక ఇస్తామంటోంది. ఈలోపు మంత్రి దామోదర రాజనరసింహ, మాజీ మంత్రి జగ్గారెడ్డితోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. పటాన్చెరులో అందరి అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు పీసీసీ కమిటీ చైర్మన్ ఆది శ్రీనివాస్. సీఎంకి నివేదిక అందజేస్తామన్నారు. ఇచ్చినటువంటి పటాన్చెరు సంఘటనపై ఆ ముఖ్య నాయకులతోటి సమన్వయం పరచడానికి పీసీసీ కమిటీ నన్ను గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. అది మీకు తెలుసు. దాంట్లో భాగంగా గత 4 రోజుల నుంచి పటాన్చెరు ముఖ్య నాయకులు సమావేశం జరగబడింది. అది మీకు అందరికి తెలుసు కూడా విషయం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పటాన్చెరులో అందరితో పాటు కాటి శ్రీనివాసరావు అభిప్రాయం కూడా ఆ మరుసటిలాగా తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి ఇంకా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవనీయులు జగ్గారెడ్డి గారు, గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారి అభిప్రాయం కూడా తీసుకొని ఇంకిద్దరు ముగ్గురు నాయకులు కూడా ఉన్నారు. వారిని కూడా మైపాల్ గారు చెప్పిన విధంగా ఇంకా ఎవరైతే ఆ ప్రాంతంలో నిన్న కూడా పటాన్చెరుకు కొందరు వచ్చి కలిసారు. ఈ నివేదిక ఇచ్చేంత వరకు కూడా పటాన్చెరులో వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి నాయకులకు సూచన సలహాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. మేము ఎక్కడున్న వచ్చి కలుస్తున్నాం. వినోదాన గారు కూడా ఇక్కడికి వచ్చి కలిసి నన్ను కూడా కలుస్తున్నాం. మరి అభిప్రాయాలన్నీ తీసుకుంటున్నాం. వాటన్నింటి క్రోడీకరించే ఇప్పుడు ప్రభుత్వము అటు పార్టీ రెండు కూడా ముందుకు పోయే విధంగా పటాన్చెరులో అందరు కలిపిపోయి వారు కూడా మాత్రం మాట్లాడుకుంటే అందరు కలుపుకోవడానికి అందరు ప్రయత్నం చేస్తూ అందరు కలుపుకొని పోతా చెప్పిన ఇప్పుడు కూడా మేము ముందు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే టీపీసీసీ ఆదేశాల మేరకు సీనన్న శాసనసభ్యులు పెద్దలు సీనన్న గారు, వినోద్ రెడ్డి గారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గారు కమిటీ వేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు వారికి కలిసి నా అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. పటాన్చెరులో జరిగిన మొన్న ఘటన విషయం మీ అందరికీ తెలుసు. పటాన్చెరులో జరిగినటువంటి ఘటన అనేది మేము ఎక్కడ ఎవరిని కించపరచడం కానీ అగౌరవపరచడం కానీ నా జీన్స్లో లేదు, నాకు అలవాటే లేదు.